హలో అందరికీ ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి వెజిటేబుల్ ఉప్మా చూస్తున్నారు కదా. ముందుగా నెయ్యి నూనె రెండు సమంగా తీసుకున్నాను. అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంప, టొమాటో, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ చొప్పున యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టి బాగా బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలాగ మరుగుతున్న టైంలోనే మనం ఉప్మా రవ్వ, ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి, కరాచీ నూక అంటారు కదా, అది మెత్తగా ఉంటుంది కదా, ఆ ఉప్మా నూక అనమాట. ఇలాగ కంటిన్యూగా వేస్తూనే కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మన ఉప్మా అంతా ఇలా దగ్గర పడి చాలా సాఫ్ట్గా, మైల్డ్గా, టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి ఇలాగా.